ఎవరు పసిబాలురు? ఈ యొక్క వచన భాగంలో పసిబాలురు ఎవరు? శిష్యులు. అపోస్తలులైన 12 మంది శిష్యులు యేసుప్రభు వారు ఏమంటున్నారు వాళ్ళని? పసిబాలురు. పెద్ద పెద్ద జ్ఞానులకు ఈ సంగతులను నువ్వు మరుగుపరిచావు. పెద్ద పెద్ద వారికి మరుగుపరిచి మరి పసిబాలురవంటే ఈ యొక్క శిష్యులకు ఈ యొక్క సంగతులను మరి బయలుపరిచి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి పసిబాలురంటూ చిన్న బిడ్డలంటే తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి సేవించేటువంటి వారు. వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని వెంబడించారు. హల్లెలూయా. ప్రభు సేవ చేశారు. ఎవరన్నా వెంబడిస్తారా? సముద్రంలో వలలు బాగు చేసుకుంటా ఉంటున్నారు. ఎవరు? జబదయి కుమారులైన యాకోబు, యోహాను. ప్రభు వారు వాళ్ళని చూసి నా వెంబడి రండి, మనుషులను పట్టు జాలరిగా మిమ్మల్ని చేస్తా అనగాని వాళ్ళు ఏమన్నా చెప్పారా? కాదయ్యా, మాకు ఆ బాధ్యతలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, వాళ్ళని చక్కదిద్దాలి, ఆ బాధ్యతల నుంచి తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, చూసుకోవాలి అన్నారా? మారు మాట మాట్లాడాల. సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఆస్తులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, వారి వృత్తిని విడిచిపెట్టారు. ప్రభువుని ఎంటీ హ్యాండ్స్తో వెంబడించారు. తమ్మును తాము రిక్తులుగా చేసుకున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వస్తే ఈ శిష్యులు ఏం చేశారు? వాళ్ళు కూడా తమ్మును తాము రిక్తులుగా చేసుకొని మరి ప్రభువుని వెంబడించినప్పుడు మరి వారిని ఏమనాలి? చిన్న బిడ్డలకు ఆస్తుల విలువ తెలుసా? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారు, దేవునికే ఎక్కువ విలువిస్తారు. చిన్న బిడ్డలు ఆస్తులకు విలువ ఇవ్వరు కదా. బంగారానికి విలువిస్తారా? వినాలి చక్కగా. బంగారానికి విలువిస్తారా? వెండికి విలువిస్తారా? చిన్న బిడ్డలకు తెలుసా డిఫరెన్స్? అమ్మ ఇది బంగారము, ఇదేమో రోల్డ్ గోల్డ్ అంటే వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? తెలియదు. చిన్న బిడ్డలు యథార్థమైన మనసుతో దేవుణ్ణి వెంబడిస్తారు. అలా వీళ్ళు కూడా తమను తాము తగ్గించుకొని ప్రభువుని వెంబడించినప్పుడు వాళ్ళని ఏమన్నాడు? పసిబాలురు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారిని ఎవరైతే మరి తమను తాము తగ్గించుకున్నని వెంబడిస్తున్నారు, అలాంటి వారిని కనుక ఎవరైనా అభ్యంతరపరిస్తే వాళ్ళు చేసే పనిని కానీ వారి జీవితాన్ని కానీ దేన్నైనా సరే వారిని అభ్యంతరపరిస్తే వారి మేడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో విసిరివేయబట్ట మనకి మేలు.